ఈ వెబ్ సిరీస్ చూశాక మనకి ఖచ్చితంగా అనిపించేది ఏంటి అంటే మాత్రం, మనకనే కాదు రాబోయే వాళ్ళకి కూడా అనిపించేది ఏంటి అంటే మాత్రం, సాఫ్ట్వేర్ ఇంజనీరే అవుతాను ఖచ్చితంగా, ఇంత ఈజీగా ఉంటుందా, ఇంత సుఖంగా ఉంటుందా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అని చెప్పి అయితే అనిపిస్తుంది అనమాట. అలా చూపించారు. ఎందుకంటే క్యారెక్టర్స్ని వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారో లేదు అంటే పిక్నిక్ వచ్చారో ఏం అర్థం కాదనమాట. వచ్చి ఆఫీస్లో పడుకుంటారు, చక్కగా రోజు క్రికెట్ మ్యాచ్ అని ఈవినింగ్ వెళ్ళిపోతూ ఉంటారు, నైట్ ఏమో నైట్ అవుట్స్ అని చెప్పి తిరుగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. పిఎం కూడా అలాగే వాళ్ళకి కొంచెం కోఆపరేటివ్గా ఉంటారు. అదేనండి ప్రాజెక్ట్ మేనేజర్స్. సో ఇంతకీ మనం మాట్లాడుకోబోతుంది దేని గురించి అంటే మాత్రం తులసీవనం అనే వెబ్ సిరీస్ గురించి అండి. సో ఈ వెబ్ సిరీస్లో ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ అయితే ఫస్ట్ వదిలి ఉన్నారు. సో మిగతా రిమైనింగ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇప్పుడైతే రిలీజ్ చేశారనమాట. సో ఇందులో చూస్తే మాత్రం నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీరే అవుతానమ్మా అనే టైప్లో అయితే ఉంటుంది. సో పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్దాం పదండి. మన హీరో విషయానికి వస్తే మాత్రం ఆయన గర్ల్ ఫ్రెండ్ లేదు అని చెప్పి, అలాగే ఏ అమ్మాయి తను పట్టించుకోవట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. కాకపోతే ఆయన పొలంలో కూడా మొలకలు వస్తాయి అన్నమాట. అదే అన్నట్టుగా గంట చాట్ పిల్ల ఫ్లాట్ అన్నట్టు అలా అయితే ఉంటుంది. ఆఫీస్లోనే చాలా అందమైన అమ్మాయే హీరోయిన్, ఆవిడే హీరోకి కూడా పడిపోతుంది అనమాట. సో ఈయన ఆనందానికి హద్దులు అనేవి ఉండవు. ఇంకా అలాగే వేరే లేడీస్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఆయనతో క్లోజ్గా ఉన్నా లేదా మాట్లాడుతూ ఉన్నా, ఈయన ఒకవేళ నవ్వుతూ వాళ్ళతో మాట్లాడినా వెంటనే ఇప్పుడు సీరియస్ అయిపోతూ ఉంటారనమాట. అలాగే ఆ రోజు నైట్నే రొమాంటిక్ నైట్గా ప్లాన్ చేసిస్తూ ఉంటారు. ఆవిడ వెంటనే గ్రౌండ్లో ఎవరితో అయినా క్రికెట్ ఆడుతూ, అంటే స్టాఫ్ అంటే అమ్మాయిలు కూడా ఉంటారు కదా, సో వాళ్ళతో ఆడుతున్నా వాళ్ళని బాగా ఆడేవని అప్రిషియేట్ చేసినా కానీ ఈ రోజు నైట్ నా రూమ్లోనే పడుకుందాం అని చెప్పి తీసుకెళ్ళటం, ఆ రోజు నైట్ని రొమాంటిక్గా మార్చేయటం చేస్తూ ఉంటారనమాట ఆవిడ. సో మీ ఊహకే వదిలేస్తున్నాను. అంతేకాకుండా ఇంకో వెరైటీ ఏంటి అంటే మాత్రం, మన హీరో ఆడుతున్న టోర్నమెంట్ ఏదైతే ఉందో ఆ టోర్నమెంట్లో చీఫ్ గెస్ట్గా ప్రైజ్ ఇవ్వడానికి వచ్చేది మన హీరో వాళ్ళ ఫాదరే అనమాట. ఇది నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అసలు. అక్కడ ఆయన వచ్చి రాగానే మొత్తం మెయింటైన్ చేస్తున్న వాళ్ళతో ఒక గొడవ, అది మొత్తానికి అక్కడ ఓనర్ వచ్చి సద్దుమణిగేలా చేసి సారీ సార్ మా వాళ్ళదే తప్పు అని చెప్పి ఆయన్ని విడిగా ఉంచటము, ఇదంతా ఒక హైలైట్. అయితే లాస్ట్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చేది కూడా మన హీరోకే. ఆ టోర్నమెంట్ అందుకోవడానికి వాళ్ళ నాన్నగారి చేతుల మీదుగా తీసుకోవడానికి ఆయన వెళ్ళటము, వాళ్ళ అబ్బాయిని చూసి ఆయన షాక్ అవటము, ఇదంతా నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు. అలాగే ఈ వెబ్ సిరీస్లో బ్యాక్గ్రౌండ్ లవ్ సాంగ్ ఒకటి వస్తూ ఉంటుందన్నమాట. అదైతే మాత్రం చాలా బాగా ప్లాన్ చేశారని చెప్పచ్చు. ఇంతకీ మరి ఆ మ్యాచ్ ఏమైంది ఏంటి అంటే మాత్రం, వీళ్ళు చాలా ట్రై చేస్తారనమాట ఒక మంచి స్కోర్ కొట్టడానికి. ఫైనల్ వరకు వెళ్తారు. ఫైనల్స్ దగ్గర కూడా సెమీఫైనల్స్ దాటి ఫైనల్కి వెళ్ళడానికి ముందు అవతల టీం అనేది రాదు. సో డైరెక్ట్గా వీళ్ళకి ఫైనల్స్కి అయితే ఛాన్స్ వచ్చేస్తుంది. సో ఫైనల్స్ మ్యాచ్ ఆడుతూ ఉంటే వీళ్ళ పిఎం అదేనండి ప్రాజెక్ట్ మేనేజరు చాలా అయితే అగ్రెసివ్ అయిపోతారనమాట. సో ఆడుతూ ఉంటారు, ఎంత అవుట్ చేద్దామన్నా అవతల వాళ్ళు అవుట్ అవ్వరు. ఒక లేడీ వీళ్ళ టీంలో ఉండే అమ్మాయి బౌలింగ్ వేసి అవుట్ చేస్తుంది. అలాగే హీరో ప్రాజెక్ట్ మేనేజర్ ఇద్దరు అవుట్ అయిపోతారు. కాకపోతే ఆ మేనేజర్ అగ్రెషన్కి తోడు మన హీరో అయితే ఎవరూ లేరనుకున్న ఆ రూమ్లో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ గారు విండోస్ ఆవిడ చెత్తనా ఇలా అనేస్తూ ఉంటారు. నేను ఎక్కడే ఉన్నాను అంటాడనమాట. సో కామెడీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎవరు అవుట్ చేయలేని వాళ్ళని అమ్మాయిలు అయితే అవుట్ చేస్తారు. అలాగే స్కోర్ కూడా ఇద్దరు అమ్మాయిల నుంచొని కొట్టేస్తారనమాట. మ్యాచ్ అయితే గెలిపిస్తారు. అలాగే హీరోయిన్ హీరో కోసం తీసుకునే కేరింగ్ కూడా ఒక సీన్ అయితే ఉంటుందన్నమాట సిగరెట్ కాలుస్తున్నప్పుడు. సో అది కానీ ఓవరాల్గా అయితే బాగా మేనేజ్ చేశారని చెప్పచ్చు. మొత్తానికి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ కింద అయితే మన హీరోకి సాల్వా కప్పి ఆ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నాన్న అని చెప్పి అందరికీ తెలుస్తుంది. వావ్ సూపర్ సార్ మీ అబ్బాయి అని చెప్పి కంగ్రాట్స్ చెప్తారనమాట. కాకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు అనుకుంటే క్రికెట్ టోర్నమెంట్ గెలిచాడు అని చెప్పి ఆయనకి బాధ కూడా ఉంటుంది. సో మరి దీనికి కంటిన్యూషన్ సీజన్ 2 ఉంటుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఎవరైనా పార్ట్ 1 చూడకపోయి ఉంటే, అంటే కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేసినప్పుడు వాటి గురించి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము, రివ్యూ ఇచ్చాము. అవి మన ఛానల్లో అవైలబుల్గా ఉంది ఆ వీడియో, ఒకసారి చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి, మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. టైటిల్ వచ్చి తులసీవనం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే లవ్ కూడా ట్రాక్ అనేది బాగుంది, లవ్ ట్రాక్ అనేది బాగుంది. అలాగే హీరోయిన్ కొంచెం జలసీ చూపించడం, లవ్ చూపించడం ఇవన్నీ కూడా బాగుంది. సో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈటీవీ విన్లో అయితే అవైలబుల్గా ఉంది.
ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.